వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్. నేను మీ రాజ్కరణ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే వైజాగ్లో ఉన్నాను, సింహాచలం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, సురేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నా. సో ఈరోజు మాకు యాక్చువల్గా వైజాగ్లో ఒక చిన్న ఈవెంట్ ఉందని చెప్పి నేను నిన్న నైట్ అయితే వైజాగ్ వచ్చాను. సో ఈవెంట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 2:30 అయిందా సార్? సో 2:30 అయింది. ఇప్పుడు అయితే అరకు బయలుదేరుతున్నాము. ఈరోజు ఈవినింగ్కి అరకు వెళ్ళిపోతాము. సో అరకు నుంచి రేపు మార్నింగ్ ఒక కొత్త ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అది ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి మీకు ఫర్దర్గా వీడియోలో చూపిస్తాను. సో ఈరోజు ఏంటంటే మేము ఇప్పుడు సింహాచలంలో ఉన్నాము. సో సింహాచలం నుంచి డైరెక్ట్ అరకు రైడ్ చేస్తున్నాము. ఇది ఒక మోటో వ్లాగ్. సో దారిలో మనకి అరకు వెళ్ళే రూట్ అంతా చూపిస్తాను. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. అరకులో మంచి సీనిక్ వ్యూస్ అన్ని, రోడ్డు వే ఎలా ఉంటుంది ఏంటి అంతా మీకు కనిపిస్తుంది. సో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది సురేష్ హంటర్. సో దీని మీద ఇప్పుడు అరకు అయితే స్టార్ట్ అవుతున్నాము. సో ఇక్కడ కనిపిస్తున్న ఏరియా వచ్చేసి గోసాల జంక్షన్. గోసాల జంక్షన్ నుంచి లెఫ్ట్ సురేష్ వాళ్ళ ఇల్లు. ఇక్కడ మైత్రీనగర్ బోర్డు కనిపిస్తుంది. సో మనము గోసాల నుంచి ఇప్పుడు స్ట్రైట్ వేపకొండ జంక్షన్ వరకు వెళ్ళాలి. వేపకొండ జంక్షన్ దగ్గర నుంచి మనము రైట్ తీసుకుని పెందుర్తి సైడ్ వెళ్ళాలన్నమాట అరకు వెళ్ళడానికి. సింహాచలం గోసాల దగ్గర నుంచి ఆల్మోస్ట్ సురేష్ వాళ్ళ హౌస్ ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పాం కదా, టైం వచ్చేసి 2:35. అరకు ఏ టైంకి వెళ్తామో చూడాలి. ఇక్కడ నుంచి అయితే మాకు సింహాచలం నుంచి ఒక 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మనం వేపగుంట జంక్షన్ నుంచి ఆల్మోస్ట్ స్ట్రైట్ ఇంకా అరకు వెళ్ళే వరకు ఇదే రూట్ అనమాట. ఎక్కువ డైరెక్షన్ చేంజెస్ ఏమి ఉండవు. సో మీరు అరకు వెళ్ళేటప్పుడు మ్యాప్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఈ వేపగుంట రూట్, పెందుర్తి రూట్ అని చెప్పాం కదా, ఇటు ఈ జంక్షన్కి లైక్ ఈ రూట్ వైపు వస్తే మటుకు స్ట్రైట్ అనమాట. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. సార్ ఇప్పుడు వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇదే రూట్ ఎక్కుతారా పెందుర్తి దగ్గర? వైజాగ్లో ఎవరైనా ఓకే. సో అది వైజాగ్లో ఎవరైనా సరే సేమ్ ఈ పెందుర్తి రూట్ నుంచే వెళ్తారు, వేరే రూట్ ఏం లేదంట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పెందుర్తి జంక్షన్. పెందుర్తి జంక్షన్ నుంచి స్ట్రైట్ మనం వెళ్ళాల్సింది. ఇక్కడ నుంచి స్ట్రైట్ వైఆర్ ఎస్కాట్ నుంచి మనం ఇప్పుడు అరకు వెళ్తున్నాము. సో నెక్స్ట్ మనకి కొంచెం పర్టికులర్గా తెలిసే ప్లేస్ అరకు వెళ్ళే వాళ్ళకి పర్టికులర్గా తెలిసే ప్లేస్ ఏంటంటే ఎస్కాట్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుందంతా ఎస్కాట్ టౌన్ అనమాట. ఈ ఎస్కాట్ నుంచి మనకి అరకు ఎగ్జాక్ట్గా ఒక 60 నుంచి 65 కిలోమీటర్స్ ఉంటుంది. సో స్ట్రైట్ రోడ్ అనమాట మనకి. వైజాగ్ నుంచి మనం ఎక్కడైతే పెందుర్తి రీచ్ అయ్యి పెందుర్తి నుంచి స్ట్రైట్ మనం ఎస్కోట వచ్చే రూట్లో వస్తున్నామో అదే రూటు అరకు వరకు మనము ఎక్కడ తిరగక్కర్లేదు. ఎస్కోట దాటేసాక ఒక చిన్న డీవియేషన్ ఉంటుంది, జస్ట్ అరకు వెళ్ళే రూట్కి టచ్ అవ్వడానికి. ఇదంతా ఎస్కోట్ అనమాట ఊర్లో. ఇదంతా లోపల ఊరు నుంచి వెళ్తుంది రోడ్డు.
ఎస్కోట్ అంతా క్రాస్ చేసి మనము బయటికి వెళ్ళాలి. సో మీకు రూట్ మ్యాప్స్లో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా స్ట్రైట్, ఇక్కడ ఒక్క డీవియేషన్ ఉంటుంది కొంచెం రైట్కి, అదే కొంచెం లెఫ్ట్కి. ఇక్కడ నుంచి ఘాట్ మొత్తం. మబ్బుగా అయితే లేదు అక్కడ. సో ఇలాగే ఉంటే క్లైమేట్ అరకు వరకు బాగుంటుంది. ఇదంతా మొత్తం చుట్టుపక్కల అన్ని విలేజెస్ కదా వెళ్ళే రూట్లో. అసలు ఎంత గ్రీన్, అసలు పొల్యూషన్ కూడా లేకుండా చాలా గ్రీనిష్ ఉంది మొత్తం. రూట్ కూడా చాలా ప్రెజెంట్, అసలు అక్కడ మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కువ ట్రాఫిక్ కూడా లేదు. సో మనకి సిటీ నుంచి ఈ విలేజెస్ ఆ చిన్న చేంజ్ ఓవర్ అయితే మనకి కనిపిస్తుంది కదా. ఎందుకంటే మనకి సిటీలో తిరిగినప్పుడు అంతసేపు మనకి హెవీ ట్రాఫిక్, పొల్యూషన్, సౌండ్స్. ఇక్కడైతే అసలు రైడ్ చేస్తుంటే ఎంత ప్లెజెంట్ ఉందంటే ఫుల్ చెట్లు, పొలాలు. ఇంకొంచెంసేపు అయితే మనకి హిల్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న జంక్షన్ ఉంది కదా, ఈ జంక్షన్లో రైట్కి వెళ్తే తాటిపూడి రిజర్వాయర్. ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది, అక్కడ పార్క్లో టిఫిన్స్ ఫేమస్ అనమాట. యూజువల్గా అరకు వెళ్ళే వాళ్ళు, అరకు నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఆగుతారు. పెసరట్టు అది చాలా బాగుంటుంది. యూజువల్గా మేము కూడా ఎప్పుడైనా మార్నింగ్ టైమ్స్లో వెళ్ళేటప్పుడు వెళ్తాము. సో ఈ రోడ్ ఎండింగ్లో ఇక్కడ ఒక కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ నుంచి వెళ్ళాలి మనం అరకు వెళ్ళడానికి. మళ్ళీ ఈ రైట్ కట్ చేస్తే విజయనగరం రూటు. సో మనం ఇప్పుడు ఈ రూట్లో అరకు వెళ్తున్నాం. ఇంకా మీకు పైన బోర్డు కూడా కనిపిస్తుంది. బర్రా కేవ్స్ 29 కిలోమీటర్స్, అరకు వ్యాలీ 53, పాడేరు 98. సో ఇక్కడ మ్యాప్స్లో కూడా అంతే చూపిస్తుంది ఎగ్జాక్ట్గా 52 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. టైం వచ్చేసి 1.5 hours పడుతుందని చూపిస్తుంది. సో ఇక్కడతో ఎస్కోట్ అయిపోయినట్టే. ఎస్కోట్ చెక్ పోస్ట్, ఇది పోలీస్ చెక్ పోస్ట్. సో చూడండి ఇక్కడ నుంచి అసలు మొత్తం కొండలే కనిపిస్తున్నాయి. వ్యూస్ అయితే అమేజింగ్ ఉంది. ఇంకా ఈ రోడ్డు యాక్చువల్గా ఇంతకుముందు చాలా చిన్నది ఉండదు, ఇప్పుడు బాగా వెడల్ప్ చేసి మనకి పాడేరు వెళ్ళడానికి కూడా వైడ్ చేస్తున్నాడు అనమాట. లైక్ ఘాట్ వచ్చాక, లైక్ హిల్ ఏరియా ఘాట్ వచ్చాక కొంచెం నార్మల్గానే ఉంటాయి రోడ్లు. మళ్ళీ ఘాట్ దాటేసాక అరకు నుంచి మళ్ళీ పాడేరు వెళ్ళడానికి చాలా పెద్ద రోడ్లు వేసాడు, చాలా వైడ్ ఉంటాయి రోడ్లు. చెప్పాను కదా ఎస్కోట్ దాడి దగ్గర నుంచి మొత్తం కొండలే ఉంటాయి, మనకి ఘాట్ స్టార్ట్ అవుతుందని. సో ఘాట్ రోడ్ వల్ల మనము నార్మల్ రోడ్స్లో వెళ్ళినంత స్పీడ్ వెళ్ళలేము. సో మనము అంత మీడియం స్పీడ్ మెయింటైన్ చేసి ఈ హిల్స్ ఘాట్ ఏరియాలో వెళ్తే అంత సేఫ్. మీరు కూడా డ్రైవింగ్ వచ్చినా సరే హిల్ ఏరియాస్లో ఘాట్స్ ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్ డ్రైవింగ్ చేయండి. ఎక్కువ హై స్పీడ్స్, ఎక్కువ ఓవర్టేక్స్ చేయకుండా వెళ్తే మీకు కూడా మంచిది. మేము లాస్ట్ టైం అనంతగిరి వెంకటేశ్వరం లాక్ చేసాం కదా, ఇది కాశీపట్నం జంక్షన్. కాశీపట్నం జంక్షన్ నుంచి రైట్ మనకి కొండలు అటు సైడ్ రైట్ సైడ్ ఉన్న హిల్స్ మధ్యలో పైన ఉంటుంది అనమాట.
పైన లింక్ చూపిస్తాను, అక్కడ మీరు ఆ వ్లాగ్ విజిట్ చేయొచ్చు. టెంపుల్కి ఎలా వెళ్ళాము, ఎలా ఉంటుంది టెంపుల్ ఏంటి అని. మీకు ఇలా ఘాట్ స్టార్టింగ్లో మీకు ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంటుంది అన్నమాట. 4 వీలర్స్కి అయితే కట్టించుకుంటాడు. సో ప్రజెంట్ ఏం లేదా సార్? అడగలేదేంటి 4 వీలర్స్కి? ఓకే, ప్రజెంట్ క్లోజ్ చేసినట్టుంది. సో 4 వీలర్స్ కూడా ఏం తీసుకోలేదు. యూజువల్గా అయితే ఇంతకుముందు మేము కార్ మీద వచ్చినప్పుడు టోల్ తీసుకున్నాడు మాకు. 2 వీలర్స్కి అయితే అసలు టోల్కి ఫీ ఏమి ఉండదు. సో మనం ఉన్నది ఇప్పుడు అఫీషియల్గా ఈస్టర్న్ ఘాట్స్. ఈరోజు సండే అవ్వడం వల్ల చాలామంది టూరిస్టులు రిటర్న్ అయిపోతున్నారు. ఈవినింగ్ అయింది, ఎవరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ మాకు కూడా ఇది వెడ్డింగ్ సీజన్, బట్ ఒక 2 డేస్ గ్యాప్ వచ్చిందని చెప్పి అరకు వెళ్తున్నాము. మనం ఇప్పుడు ఘాట్ ఎక్కుతున్నాము. ఇదంతా ఫస్ట్ మనకి తగిలే ప్లేస్ అనంతగిరి. సో అనంతగిరి అప్ ఉంటుంది అన్నమాట. సో మనం పైకి వెళ్ళేటప్పుడు రిటర్న్లో వెహికల్స్ డౌన్ అవుతున్నాయి. సో కొంచెం చూసుకుని నడపాలి. ఇంకా మనకి అరకు అయితే ఒక 38 కిలోమీటర్స్ చూస్తుంది, 1 hour 7 minutes. ఈ కమింగ్ వచ్చే అనంతగిరిలోనే మనకి ఎక్కువ కాఫీ తోటలు అవి ఉంటాయి. సో మనకి రోడ్డు పక్కన అటు ఇటు కాఫీ ప్లాంటేషన్స్ కూడా ఉంటాయి ఘాట్ వెళ్ళేటప్పుడు. సో ఇలా ఆల్మోస్ట్ అరకు వెళ్ళే రూట్లో అటు ఇటు మనకి బోలన్ని రిసార్ట్స్, హోటల్స్, నేచర్ క్యాంప్స్, అలాగే మనకి అరకు దగ్గరికి వెళ్తుంటే మనకి కొండ పక్కన ప్లేన్ ల్యాండ్స్ ఉంటే టెంట్స్ కూడా ఉంటాయి అకామిడేషన్కి అన్నమాట. మనం ప్రజెంట్ అయితే బుర్రా కేవ్స్కి వెళ్ళే జంక్షన్ దగ్గర ఉన్నాము. ఈ రైట్లో మనం కట్ అవ్వాలి బుర్రా కేవ్స్కి వెళ్ళడానికి. లెఫ్ట్ తీసుకుంటే మనం స్ట్రైట్ అరకు వెళ్ళిపోతాం. సో ఇప్పుడు నేను చూపించిన ఆ రైట్లో బుర్రా కేవ్స్ అన్నమాట. సో మనం ఇప్పుడు కేవ్స్కి వెళ్ళట్లేదు కాబట్టి స్ట్రైట్ అరకు రైడ్ చేసేస్తున్నాము. ఎవరైనా వెళ్ళాలంటే ఆ జంక్షన్కి వచ్చాక రైట్ తీసుకుంటే మీకు బుర్రా కేవ్స్కి వెళ్ళే రూట్. సో ఈ మోటోవ్లాగ్ ఎలా అనిపించింది అంటే లైక్ ఇలా ఈ రూట్లో వెళ్తూ మీతో మాట్లాడుతూ ఈ కాన్వర్జేషన్, ఈ రూట్స్ అవన్నీ చూపిస్తూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది అని కింద కామెంట్ చేయండి. సో ఇంకా ఇలాంటివి ఫర్దర్గా నేను మంచి మంచి ప్లేసెస్కి వెళ్తూ ఇలా మోటోవ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు నచ్చిన ప్లేసెస్, మీరు చూడాలనుకుంటున్న ప్లేసెస్ కూడా మీరు కింద మెన్షన్ చేయొచ్చు. నేను ట్రై చేస్తాను రూట్స్ మోటోవ్లాగ్ చేయడానికి. నేను మీకు ఇందాక చెప్పాను కదా అనంతగిరిలో కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు మనం కరెంట్లీ అక్కడే ఉన్నాం అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఈ హిల్ అప్లో ఉంది. సో ఇక్కడ అన్నీ మొత్తం కాఫీ ప్లాంటేషన్స్. మనం నడుచుకుంటూ పైకి కూడా వెళ్ళొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న మీకు ఇలా ఈ షాప్స్ అన్నిటిలో కూడా మీకు స్నాక్ ఐటమ్స్, కాఫీ దొరుకుతుంది. అండ్ కాఫీ పౌడర్ కూడా వీళ్ళు సేల్ చేస్తారు. మీకు నచ్చితే ఇక్కడ కాఫీ పౌడర్ అవి కూడా తీసుకోవచ్చు అన్నమాట వీళ్ళ దగ్గర. సో ఈ అనంతగిరి కాఫీ ప్లాంటేషన్స్ అవి దాటేసాక కొంచెం ముందుకు వచ్చాక ఒక చిన్న బ్రేక్ ఇద్దాము. వ్యూ చాలా బాగుంది అని చెప్పేసి డ్రోన్ షాట్స్ ట్రై చేద్దామని చెప్పేసి ఆగాము. ఇక్కడ నుంచి అసలు రైట్ సైడ్లో వ్యూ తిరిగిపోయింది అనమాట. ఇప్పుడు నేను బైక్ ఆఫ్ చేస్తున్నాను కదా, సో ఆపేసి డ్రోన్ షాట్స్ వేద్దాం అనుకుంటున్నాను.
అక్కడ డ్రోన్ షాట్స్ అయిపోయాక ఇంకా ఆల్మోస్ట్ లైట్ ఫేడ్ అయిపోతుంది ఈవినింగ్ అని చెప్పేసి ఇంకా రైడ్ కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ మీకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. దీని పేరు గాలికొండ వ్యూ పాయింట్ అంటారు. అండ్ ఈ వ్యూ పాయింట్ దగ్గర కూడా మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఆల్మోస్ట్ పక్కన రైట్ సైడ్లో స్నాక్ పాయింట్స్ అవి ఉంటాయి. మీకు కార్న్, చికెన్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఎవరైనా ఆగాలనుకుంటే ఇక్కడ వ్యూ పాయింట్ చూడడానికి ఆగిన వాళ్ళు ఇక్కడ స్నాక్స్ అవి కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడి నుంచి మనము ఫర్దర్గా అరకు వెళ్ళే ముందు మనకు ఒక విలేజ్ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ ఆ విలేజ్ ఎంట్రన్స్లోనే ఉన్నాము. ఈ విలేజ్ పేరు సుంకరమెట్ట అనమాట. ఈ విలేజ్ స్టార్టింగ్లోనే మనకి ఒక చాలా అరకు వెళ్ళేటప్పుడు చాలామందికి తెలిసిన ప్లేస్. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ చాలా ఓల్డ్ అనమాట. ఆల్మోస్ట్ బ్రిటిష్ టైంలో, యాక్చువల్గా బ్రిటిష్ టైంలోనే అది కన్స్ట్రక్షన్ చేశారు. మీరు వెళ్ళేటప్పుడు అది కూడా విజిట్ చేయొచ్చు. దానికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది అక్కడి నుంచి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టౌన్ అంతా నేను చెప్పిన ఇందాక సుంకరమెట్ట అనే విలేజ్. సో ఈ విలేజ్ ఎంట్రన్స్లోనే మీకు ఇక్కడ సంత జరుగుతుంటుంది ఎప్పుడు చూసినా. ఈ రైట్ సైడ్లో రూట్ కనిపిస్తుంది కదా, ఆ రైట్ సైడ్లో మీరు స్ట్రైట్గా రూట్ పట్టుకుని వెళ్తే మనము కటిక వాటర్ ఫాల్స్కి వెళ్తాం. అరకులో చాలా ఫేమస్ అయిన ప్లేస్ కదా కటిక వాటర్ ఫాల్స్. ఆ కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అనమాట. రూట్ అది చాలా బాగుంటుంది. ఎవరైనా వస్తే ఈ సుంకరమెట్ట విలేజ్ నుంచి ఆ కటిక వాటర్ ఫాల్స్కి ఇలా వెళ్ళొచ్చు. సో మనం ఆ సుంకరమెట్ట విలేజ్ దాటేసాక ఒక హైవే లాంటి రోడ్ వస్తుంది పెద్దది. సో ఆ రోడ్లో మనము కొంచెం స్ట్రైట్గా ముందుకు వస్తే ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దాని మీద రాసి ఉంటుంది అనమాట అరకు 4 కిలోమీటర్స్ అని చెప్పి రైట్కి. సో అక్కడ మనం రైట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా పాడేరు వెళ్ళిపోతాం. ఇది ఇప్పుడు మనకి ఒక హైవేలా కనిపిస్తుంది రోడ్డు. ఆ రోడ్డు డైరెక్ట్ పాడేరు రోడ్డు. మనం రైట్ తీసుకుని ఇప్పుడు డైరెక్ట్ మనం అరకు వెళ్తున్నాం. సో ఫైనలీ అరకు అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మీరు చూస్తున్నదంతా అరకు టౌన్ అనమాట. సో మేము ఇప్పుడైతే నైట్ స్టే చేయడానికి ఒక హోటల్ రూమ్ అయితే చూడాలి. అది అరకు మెయిన్ రోడ్ అనమాట. అక్కడి నుంచి లోపలికి వస్తే అరుణ రెసిడెన్సీ అని ఇది హోటల్, మేము తీసుకున్న హోటల్. సో ఇది రిసెప్షన్. ఇక్కడ అన్ని రూమ్స్ ఉంటాయి సందులో కూడా. సో ఇప్పుడు యూజువల్గా కింద ఇస్తాడు రూమ్స్, కింద ఖాళీ లేవనుకుంటా పైన ఇచ్చాడనమాట. పైన ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి, కింద సేమ్ ఇలాగే ఇక్కడ ఒక 3 రూమ్స్ ఉంటాయి. ఎంట్రన్స్లో ఒక 2 రూమ్లు ఉంటాయి. సో ఇది మా రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అయిపోయాము. ఇంకా డోర్ లాక్ చేసి మేము ఏమైనా తినడానికి బయటకు వెళ్తాము. ఇప్పుడు కరెక్ట్గా 6:30 అయింది. మేము 2:30కి బయలుదేరాము. యాక్చువల్గా 3 అవర్స్లో వచ్చేస్తాం అనుకున్నాం. బట్ ఆగి స్లోగా రైడ్ చేసి మధ్యలో డ్రోన్ షాట్స్ తీద్దామని ఆగి కాఫీ తాగి అలా స్లోగా వచ్చేసరికి 4 అవర్స్ అయింది. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. రేపు మార్నింగ్ మేము ఒక హిల్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది రేపు మార్నింగే మీకు చూపిస్తాను. సో కంటిన్యూషన్ వ్లాగ్ వాచ్ చేయండి, చాలా బాగుంటుంది హిల్ పాయింట్. సో మీకు ఈ వైజాగ్ నుంచి అరకు రూట్ నచ్చింది అనుకుంటున్నాను. మోటో వ్లాగ్ ఎలా ఉంది, ఎలా అనిపించింది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్ మీరు చూస్తారనుకుంటున్నాను. హిల్ పాయింట్ అయితే అదిరిపోద్ది. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ లైఫ్ ట్రావెల్ టేల్స్.